మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా మిత్రా హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఈ రోజు ఇక్కడ అంతా కూడా మేనేజ్మెంట్ వారు అలాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ సిపిఆర్ పద్ధతి ద్వారా ఒక ప్రాణిని ఏ విధంగా రక్షించవచ్చు, హార్ట్ అటాక్ వచ్చినట్టు ఇమీడియట్ గా ఏ విధంగా వాళ్ళకి ప్రాణదానం చేసి వాళ్ళని ఇమీడియట్ గా కాపాడే విధానంలో ఇక్కడ అందరికీ కూడా అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇక్కడ నిర్వహించారు. మనతో పాటు విక్రాంత్ డాక్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ రోజు సిపిఆర్ ద్వారా ఎలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, అవేర్నెస్ ఏ విధంగా ప్రజలకు అందుబాటు? ఈ మధ్య చూసినట్టయితే మనకి చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళకి అందరికీ కూడాను హార్ట్ అటాక్ తో సఫర్ అవటం చూస్తున్నాం. మనకి సోషల్ మీడియాలోనేమి ఇతర ప్లాట్ఫామ్స్ లో ఏదైతే చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. జిమ్ చేస్తూ చాలా మంది స్పృహ కోల్పోయి సడన్ గా ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం. ఎంత ఫేమస్ అయినా సరే, ఎంత ఆర్థికంగా బలంగా ఉన్నా సరే వాళ్ళకి హార్ట్ అటాక్ అన్నది ఎవరికైనా ఏ టైంలోనైనా రావచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? జనరల్ గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన వీడియోస్ చూసినట్టయితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరి అటువంటి సిచ్యువేషన్స్ లో మనం అసలు కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా ఎట్లాగా రియాక్ట్ అవ్వాలి, అసలు కంప్రెషన్స్ అనేది ఎట్లాగ ఇవ్వాలి, ఎంత ఇంటెన్సిటీతో ఇవ్వాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, అట్లానే ఏం ప్రికాషన్స్ తీసుకోకూడదు, ఇవన్నీ కూడాను మనం మన మిత్ర మెడికేర్ హాస్పిటల్ భీమవరంలో ట్రైనింగ్ అనేది అందజేస్తున్నాం. ఇది ఫర్ జనరల్ పబ్లిక్ అండ్ ఎంటైర్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎటువంటి ఆర్థికంగా కలెక్ట్ చేయకుండా కూడాను మనం చార్జ్ చేస్తున్నాం. దీనికి ఎంతో సపోర్ట్ గా మన లయన్స్ క్లబ్ భీమవరం వాళ్ళు సపోర్ట్ కూడా అందజేశారు. మనకి బేసిక్ లైఫ్ సపోర్ట్ అన్నది ఇట్ ఈస్ ఎ లైఫ్ స్కిల్ అండి. ఈ మధ్య కాలంలో మనకి చూసినట్టయితే ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ స్కిల్ అనేది జనాలందరికీ కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మన మేనేజ్మెంట్ తరఫున ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసాం. దీనికి చాలా సక్సెస్ఫుల్ గా 200 పైగానే మెంబర్స్ వచ్చి బిఎల్ఎస్ ట్రైనింగ్ అనేది పొందారు. అట్లానే ప్రతి నెల కూడాను మన మిత్ర మెడికేర్ హాస్పిటల్ ఈ ట్రైనింగ్ అనేది కంటిన్యూస్ గా అందజేసి ఎంతో బెనిఫిట్ చేయాలని, కనీసం ఒక ప్రాణం కాపాడినా సరే మన ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కింద భావిస్తున్నాం. సో అట్లానే మన మీడియా సపోర్ట్ తోను లయన్స్ క్లబ్ సపోర్ట్ ఫర్దర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ధన్యవాదాలు చెప్తాను. అలాగే కోవిడ్ తర్వాత ఇమీడియట్ గా స్పాట్ లో అంటే అప్పుడు దాకా కూడా మనతోనే మాట్లాడుతుంటే సడన్ గా డ్రాప్ అయిపోయి కింద డ్రాప్ అయిపోతున్న పరిస్థితి వస్తుంది. ఎందువల్ల అంటే కొంతమంది అయితే వ్యాక్సిన్ అనేది ఇవ్వడం వలన కూడా ఇది లంగ్స్ కి ఇబ్బంది పడుతుంది అంటున్నారు. దీని ఏ విధంగా? ఇది కోవిడ్ వల్ల మనకి నిజంగానే హార్ట్ అటాక్ పెరిగాయి అంటే స్టడీస్ ప్రకారం అయితే పెరగలేదని చెప్పాలండి. కాకపోతే ఏంటంటే ఈ మధ్య అవేర్నెస్ అన్నది బాగా పెరగటం వల్ల, వీడియోస్ అన్నవి సోషల్ మీడియాలోను ఇతర మాధ్యమాల్లో వైరల్ అవటం వల్ల అందరికీ కూడాను వ్యాక్సిన్ వల్లే జరుగుతుంది అన్న భావన వచ్చింది. కాకపోతే స్టడీస్ పరంగానైతే అది కరెక్ట్ కాదనే చెప్పాలి. జనరల్ గానే మనకి పూర్ హెల్దీ లైఫ్ స్టైల్, యంగ్స్టర్స్ లో ఈ మధ్య ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ లో చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉన్నారు. అట్లానే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. అంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేక ఒకేసారి జిమ్ లో జాయిన్ అవటం వల్ల, ఒకేసారి హెవీగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల వాళ్ళ హార్ట్ అనేది ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేయలేక జరుగుతున్న ఇన్సిడెంట్స్ లాగా భావిస్తున్నాను. సో అటువంటి వీడియోస్ మనకి వైరల్ అయ్యి వ్యాక్సిన్ కి ఇంప్లికేట్ చేయడం అన్నది జరుగుతుంది. కానీ నా ఉద్దేశం ప్రకారం వ్యాక్సిన్ వల్ల కాకుండా మోర్ ఆఫ్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద నేను భావిస్తున్నానండి. ఫస్ట్ మా క్యాండిడేట్స్ లో ఇప్పుడు ఉన్న పద్ధతులు అంటే చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది, డ్రాప్ అయిపోతుంది. అలాగే వాళ్ళకి ఏంటి మీరు స్పెషలైజేషన్ చేసి అంటే ముందుగా వాళ్ళకి తెలుసుకునే విధానం ఏ విధంగా తెలుస్తున్నారు? మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడాను ఇట్లాగా రావడానికి కారణం 20 to 30 ఇయర్స్ లో రావడానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే లైఫ్ స్టైల్ అండి. వాళ్ళు చేసే హ్యాబిట్స్ అన్ని కూడా బ్యాడ్ గా ఉన్నాయి. అర్ధరాత్రి బిర్యానీలు తింటాం, 12 తర్వాత పడుకోవటం, అర్ధరాత్రి దాకా కూర్చుని అట్లాగే ఫోన్ లో గేమ్లు ఆడతాం. అట్లానే వాళ్ళ సోడాలు కానీ, కూల్ డ్రింక్లు కానీ, ఇతర ద్రవ పదార్థాలు అంటే మనకు ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అసెస్ చేసి మనకి ఇయర్లీ ఒక్కసారి కార్డియాక్ స్క్రీనింగ్ అనేది, ఈసీజీ ఎక్కువ, అట్లానే ఇతర కొలెస్ట్రాల్ టెస్ట్, ఇతర మార్కర్స్ ఉంటాయి అన్నమాట, కార్డియాక్ మార్కర్స్. అవన్నీ కూడాను మనం చేయించుకుని వాళ్ళకి రిస్క్ ఎట్లాగుంది, అసలు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా హార్ట్ అటాక్ ఉందా అన్ని కూడా అసెస్ చేసి మనం ప్రికాషన్స్ తీసుకుని సరైన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటేనే, అంటే మనం మెడిసిన్స్ తో కాకుండా సరైన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్రికాషన్స్ తీసుకుంటే ఎన్నో లైఫ్ సేవ్ చేయగలం. ఒక్కసారి ఆల్రెడీ హార్ట్ అటాక్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ట్రైన్ అయితే మనం ఆ విధంగా కూడా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా మనం లైఫ్ సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీరు లయన్స్ క్లబ్ తరఫున కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇంకా అంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? పబ్లిక్ ఉపయోగపడే హెల్త్ క్యాంపులు అన్ని మేము భీమవరం లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందండి. అలాగా డాక్టర్ విక్రాంత్ గారి పిలుపు మేరకు
మా భీమవరం లయన్స్ క్లబ్ వారు మిత్ర హాస్పిటల్ వారికి సహకారంతో ఇవాళ సిపిఆర్ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసాం. ఇలాగే ఉత్తర క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేయాలని మేము అనుకుంటున్నాం. ఇలాగ డాక్టర్స్ సహకారం ఉంటే కనుక భీమవరం లయన్స్ క్లబ్ ఎప్పుడు ప్రజలకి సేవ చేస్తాను ముందుంటుందని మీ మీడియా ద్వారా ప్రజలకి వినియోగించుకుంటున్నాను. ఇది డాక్టర్ విక్రాంత్ గారు తెలియజేస్తుంది. ఇది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, మా హాస్పిటల్ ద్వారా కూడా ప్రజలకు అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించి వాళ్ళకి ఏ విధంగా తెలిస్తే వాళ్ళు ముందు జాగ్రత్తగా తీసుకుంటారో అన్న విధానంలో మేము ముందుకు సాగుతున్నామని, ఇది అవేర్నెస్ ఇప్పుడుతో కాకుండా ఇలా కంటిన్యూషన్ గా కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజలందరికీ కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ తెలుసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అయ్యప్పతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.